మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి ఈరోజు ఈ యొక్క కాశీ క్షేత్రంలో రాఖీ పండుగ అనమాట. అంటే మీ చోట్ల రాఖీ పండుగ ఈరోజు ఇక్కడ మేము ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ చూపిస్తాం అనమాట. వాస్తవం చెప్పాలంటే చాలా మందికి కాశీలో ఉండే వాళ్ళకి రాఖీ కట్టే వాళ్ళు ఉండరు, కానీ నా అదృష్టం నాకు. ఎందుకంటే మా అక్క మా బావగారు ఇక్కడే ఉన్నారనమాట. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ప్రశాంతంగా ఈరోజు ఏంటంటే మా స్టాఫ్ చూడండి, ఒకసారి ఎంతమంది ఉన్నాం చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాఖీ పండుగ ఈ మహోత్సవం మంచిగా జరుపుకుంటున్నాము. మీతో పాటు మేము ఈ రాఖీ ఉత్సవాన్ని మేము జరుపుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీకు చేస్తున్నానండి. ముందుగా మా అక్క రాఖీ కడుతుంది, అలాగే తర్వాత మా భార్య కూడా ఉన్నది. అందరికీ రాఖీ ఎలా కడుతుంది అనేది ఈరోజు ఎట్లా చేస్తామనేది ఇక్కడ కాశీలో ఒకసారి చూద్దామండి. రెడీ? వాస్తవంగా మన ఊర్లో చేసుకున్నట్టయితే పల్లెటూళ్ళల్లో ఎలా ఉంటుందో రాఖీ తెలుసు కదా. బావ రావడం, అక్క రావడం, ఆ తర్వాత మంచిగా ఇంట్లో చికెన్ మటన్ తేవడం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ కూడా చేద్దాం, అట్నే చేద్దాం. ఏంటంటే కార్తీక మాసం అండి, శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం ఇటువంటి దుక్కుకోవడం కాబట్టి అసలు ఏం లేదు. ఓన్లీ పప్పు పచ్చడి. అలాగే నెక్స్ట్ బస్సు కట్టుకుంటాను. ఒకటి మనకి పెద్ద పండగ రాఖీ పండగ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లో తక్కువనే ఉంది. ఇక మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఈ రాఖీ పండుగ అయిపోగానే సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతరుల ఈ అవి కార్యక్రమాలని అబ్బాయి ఇవ్వని చెప్పేసి అని చాలామంది వస్తుంటారు. ఫ్లో బాగుంటుంది. మీరు మన రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళు టికెట్ బుక్ కాగానే ఏమంటే కాల్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. మీకు ఎట్లాగో తెలిసి ఇక్కడ కాశీ క్షేత్రంలో మధ్యాహ్నం భోజనము, నైట్ టిఫిన్ నెంబర్ 1గా పెడతామన్నమాట. అది ఫ్రీ అన్నదానం జరుగుతుంది రోజు. అంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఈ యొక్క కాశీ క్షేత్రానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గణేష్ గారు మీరు మంచిగా తెలుగు వారికి బయట చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, బయట భోజనం లేదని. మీరు మంచిగా ఇలాగే ప్రతి వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనం ఇలాగే పెట్టండి అని చెప్పేసి అని వాళ్ళు డొనేషన్ చేయడంతో ఆ డొనేషన్ డబ్బులతోనే మన ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా కాశీ క్షేత్రానికి వచ్చినా కూడా వాళ్ళకి మనం భోజనాన్ని అందజేస్తున్నామండి. ఇట్లా దయచేసి గ్రహించండి. మీకు టికెట్ బుక్ కాగానే మన రూమ్స్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ గెస్ట్ హౌస్ అంటే శ్రీ లక్ష్మీ బాలాజీ హోమ్ స్టే ఉంది కదా, అలాగే ఇంకో ఆశ్రమం ఉంది. అంటే లో రేంజ్లో ఆశ్రమం ఉందన్నమాట. అంటే మనిషికి 300 రూపాయలు మధ్యాహ్నం భోజనం, బయటికి ఫ్రీ ఉంటుంది. అక్కడ కూడా 24 అవర్స్ ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి చాలా మంది అడల్ట్స్ వస్తున్నారు, అంటే పెద్దవాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకొక గెస్ట్ హౌస్ రేపు అక్టోబర్ 1 కానీ అక్టోబర్ 20వ తారీఖు తర్వాత కానీ ఇంకోటి ఓపెనింగ్ ఉందండి. దాంట్లో లిఫ్ట్ ఉందన్నమాట. 16 రూమ్లు, లిఫ్ట్, ఆ తర్వాత పెద్ద హాలు. అంటే గ్రూప్ లీడర్లకి ఇది ఒక మంచి శుభవార్త అనమాట. ఎందుకంటే క్యాబిలో గ్రూప్ లీడర్లు 100-120 మంది వస్తుంటారు. వాళ్ళకి రూమ్ సర్దుబాటు చేయాలంటే చాలా ఇబ్బంది అయిందనమాట. కాబట్టి నేను అది ఒక దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద గెస్ట్ హౌస్ తీసుకున్నాను. కాకపోతే ఈ గెస్ట్ హౌస్ కంటే టెంపుల్కి అది ఇంకొక 100 మీటర్ల దూరం ఉంటుంది. కానీ మీకు నాన్ స్టాప్గా మంచి భోజనం అందిస్తాను. మంచిగా కూర్చొని ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ ఎక్కడం ఉంది, కానీ ఆ ప్లేస్లో మాత్రం చాలా పెద్ద ప్లేసు, మంచి ప్రశాంతంగా అందరూ కూడా ఒక్కసారి ఒక 50 మంది కూర్చొని తినే సదుపాయాన్ని కూడా నేను కల్పిస్తాను. ఎంత మా ఊరు వాళ్ళేనండి వీళ్ళంతా, అంతా తెలుగు వాళ్ళే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఇక్కడికి కాశీకి వస్తారో వాళ్ళకి గైడ్ ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళందరినీ ఇక్కడికి రప్పించడం జరిగిందనమాట.
మర్చిపోయాను, పైసలు పెట్టా, పైసలు మర్చిపోయాను. అక్కకి కానీ చెల్లెకి కానీ ఎంత ఇచ్చినా తక్కువేనండి. చాలామంది లేక బాధపడుతూ ఉంటారు, ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళకి. మర్చిపోయాను, ఈరోజు మా అక్కడే బర్త్డే అండి ఈరోజు. ఇప్పుడు కేక్ కటింగ్ కూడా ఉంది నెక్స్ట్, కేక్ కటింగ్ కూడా ఉంది నెక్స్ట్. అది కూడా మీ అందరికీ మంచిగా సెలబ్రేషన్ చూపిస్తామండి. ఇందులో నడుస్తూనే ఉంటుంది. హిందీలో చేసుకోవాలని ఇట్లా మా చెల్లెలు పంపించిన దారిలో ఉంది, దూరం ఉంది కాబట్టి. డీటీసీలో పంపించింది, లేట్ అయింది ఎందుకంటే వారణాసి కాబట్టి దూరం అయింది. ఇంకో రాయపాడ వస్తుంది. నువ్వు నీచే కల్లా మళ్ళీ ఇంకో రాయపాడ వచ్చినట్టు. చిన్ను మీ చెల్లి పంపించింది కదా, రాకి వచ్చింది కదా. నెక్స్ట్ భార్య అనమాట, బావగారికి అవుతుంది. మామయ్య ఇట్లా ఇక్కడ కూర్చుంది.
అలా రాగి పండుగ వచ్చిన దాకా ఉండాలి చేతి పెట్టిన చంద్రుకి అత్యంత చేసి స్వీట్ పెట్టు చంద్రుకి స్వీట్ పెట్టు అక్షంతలు వేసి మన కెమెరామెన్ చందు రిషి మళ్ళీ రాగి పండుగ వచ్చేకల్లా పెళ్ళి అయిపోవాలని చెప్పేసి గట్టిగా దీవించి స్వీట్ నెక్స్ట్ కేక్ కటింగ్ చేద్దామండి. రండి, కేక్ ఎలా ఉందో చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. వాస్తవంగా ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే కేక్ మీద పెట్టి చేయొద్దండి, ఎందుకంటే అది మనం తినేది కాబట్టి అది వేస్ట్ కావద్దు. ఎప్పుడైనా సరే ఇట్లా పక్కకు ముట్టించుకోండి బర్త్డే చేసేటప్పుడు. రెడీ, కేక్ ఏమో హ్యాపీ బర్త్ చేయబట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్క.
ఇలాగే మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పేసి అని కూడా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి మా అక్కని. ఆ తర్వాత కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని కూడా మాకు సీనియర్ మోస్ట్ అండి గైడ్లలో పెద్ద గైడ్ అనమాట మాకు శ్రీకాంత్ గారు. నైస్ స్మైలింగ్. ఓకే అందరు పెట్టిరా? ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదట లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్. శంభో శంకర. ఓం నమః శివాయ.